అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన ప్రతి దిగుబడుల కోసం పూత కాత దశలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, పార్దినీయం మొక్కలను నివారిద్దాం ఇలా, చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాధారణంగా పండుగలు శుభకార్యాల సమయంలో సాంప్రదాయక పుష్పాలైన బంతికి చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో చామంతుల స్థానం ప్రత్యేకం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లోని చామంతి తోటలు ప్రస్తుతం శాఖీయ దశ నుంచి మొగ్గ దశలో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల చామంతిని అనేక రకాల చీడపీడలు ఆశించి అపార నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆకు తొలిచే పురుగు, రసం పీల్చు పురుగులైన పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ తాకిడి ఎక్కువగా ఉంది. ఇవే కాక వేరుకుళ్ళు, పక్షికన్ను, బూడిద, తుప్పు తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చామంతి మనకు ఇప్పుడు శాఖీయ దశలో మరియు ముందుగా నాటుకున్న తోటలు మొగ్గ దశలో ఉన్నాయి. ఈ చామంతిలో మనకు సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా గమనిస్తాము. సో దీంట్లో ప్రధానంగా జింక్ అండ్ మెగ్నీషియము. సో జింక్ లోపం సవరించడానికి జింక్ అనేది లీటర్కి 2.5 గ్రాములు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అనేది లీటర్కి 5 గ్రాములు చొప్పున ప్రతి నెలకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. లేదన్నట్లయితే మైక్రోన్యూట్రియల్స్ మిక్చర్ లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు ఈ శాఖీయ దశలోని మొగ్గ దశలో పైపాటుగా యూరియా 25 కిలోలు, ఒకవేళ పొటాష్ ఆకాదుకులో వేయకపోయినట్లయితే పొటాష్ కూడా 25 నుంచి 30 కిలోలు కలిపి మనం వేసుకోవాలి. ఇంకా మనకు పురుగులలో సమస్యలను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ వర్షాకాలంలో ఆకుతొలిచే పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగులలో ప్రధానంగా స్పోడాప్టెరా, హెలికోవర్పా ఈ ఆకులను లేదా మొగ్గలను తిని నాశనం చేస్తూ ఉంటాయి. ఇది గమనించిన వెంటనే మనము ప్రొఫెనోఫాస్ లీటర్కి 2 ml లేదా ఇండాక్సికార్బ్ లీటర్కి 1 ml లేదా ఇమామెక్టిక్ బెంజైట్ 0.3 గ్రాములు, స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. క్రైసాంతిమంలో రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు నిరోధకంగా మబ్బు, జల్లుల వాతావరణం ఉన్నప్పుడు ఎఫిడ్స్ లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అలాగే పొడి వాతావరణం ఉన్నప్పుడు త్రిప్స్ అనేవి ఆకుల కింద గోకి తినడము, చిగుళ్ళ నుంచి
రసం పీల్చడం వల్ల, పువ్వులు మొగ్గల నుంచి రసం పీల్చడం వల్ల పువ్వులు వికృతంగా ఉండడము, లేదన్నట్లయితే పువ్వు రెమ్మలు రాలిపోవడము ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సో తెల్లదోమ వలన వైరస్ అనేది ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ 3 రకాల రసం పీల్చి పురుగులను నివారించడానికి ఎస్టామెప్రిడ్ అయితే 0.3 గ్రాములు లేదా ఇమ్డాక్లోపిడ్ అయితే 0.5 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మనకు వర్షాకాలంలో కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కానీ ఎక్సెస్ మాయిశ్చర్ వల్ల కూడా మనకు వేరుకులు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ వేరుకులు ఆశించినప్పుడు మొక్కలు వడలిపోయి ఎండిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం నివారించడానికి ఆఖరి దుక్కులోనే ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసినటువంటి పశువుల ఎరువుని ఎకరానికి 1 టన్ను చొప్పున వేసుకొని మనం భూమిలో దున్నుకున్నట్లయితే నేల ద్వారా వచ్చేటువంటి వేరుకులను మనం సమర్థవంతంగా నివారించవచ్చును. లేదన్నట్లయితే పంట పొలంలో పంట దశలో గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. లేదా డైఫెనోకొనజోల్ 0.5 ml లీటర్ నీటికి కలిపి కూడా మొక్క మొదళ్లలో పోసుకోవచ్చును. ఇంకా మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొక్కల ఆకుల మీద కూడా ఆల్టర్నేరియా మచ్చ తెగులు అనేది ఏర్పడుతుంది. ఆల్టర్నేరియా మచ్చ తెగులు మొదటగా బ్రౌన్ స్పాట్ ఏర్పడి క్రమంగా ఆకంతా వ్యాపించేసి చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయి కాలిపోయినట్టు గమనిస్తాం. ఇది గమనించిన వెంటనే మనం మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు లేదా డైఫెకొనజోల్ అయితే లీటర్కి 0.5 ml లేదా అమిస్టార్ అయితే 1 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత మనకు చలి వాతావరణం ఏర్పడినప్పుడు ఆకుల మీద బూడిద మచ్చలు ఏర్పడి ఆకులన్నీ పాలిపోయి రాలిపోతూ ఉంటాయి. దీన్ని మనం నివారించడానికి హెగ్జాకొనజోల్ అయితే 2 ml లేదా వెటబుల్ సల్ఫర్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. అలాగే ఈ తెగులు ఎక్కువ వృద్ధి ఉన్నప్పుడు అజాక్స్ట్రిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఆకు మీద, కాండం మీద తెల్లటి తుప్పు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తుప్పు తెగులు అంటాము. ఈ తుప్పు తెగులు కూడా ఆకుల మీద పెరుగు వంటి మచ్చలు ఏర్పడి చెట్టు యొక్క ఆకులు పండు వారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో ఇది మనం గమనించిన వెంటనే ఆ మొక్కల ఆకులను తీసి నాశనం చేయడం కానీ మ్యాంకోజెబ్ లీటర్కి 2.5 గ్రాములు లేదా అమిస్టార్ అయితే లీటర్కి 1 ml లేదా నెటివో 0.75 గ్రాములు లీటర్ నీటికి ఏదైనా ఒక తెగుళ్ళ మందును పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి ఈ రైతులు క్రైసాంతమంలో సమస్యలను నివారించుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వయ్యారి భామ పేరులో వయ్యారం ఉంది కానీ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ఇది. వాడుకలో కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని అనే పేర్లున్నాయి. ఆంగ్లంలో పార్థినియం అంటారు. మనుషులకు, పశువులకు పలు రకాల జబ్బులు, అలర్జీలు రావడానికి ప్రత్యక్ష, పరోక్ష కారణం అవుతుంది. పంటల్లో వైరస్ తెగులను కలుగజేస్తుంది. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి అత్యంత వేగంగా వ్యాపించే పార్థినియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పార్థినియం కలుపు మొక్కలను నివారించుకోవాలంటూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు ఇలా తెలియజేస్తున్నారు. ఈ వర్షాకాలంలో చూస్తే మనకు ఒక ప్రధానమైనటువంటి మానవ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగజేసేది, పంటలకి కూడా ఇబ్బంది కలిగజేసేటువంటి ఒక కలుపు మొక్క, అదే మనకి పార్థినియం అని పిలుచుకుంటారు. దాన్నే మనం వయ్యారి భామ అని కూడా పిలుస్తూ ఉంటాం.
ఇది ఒక సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు చాలా సాధారణంగా కనిపించే మొక్క. రైతులు కనుక లేదు ప్రజలు గమనిస్తే వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే ఈ రకమైనటువంటి క్యారెట్ ఆకులు కలిగినటువంటి తెల్లని పూలు కలిగినటువంటి అదేవిధంగా జంటలు చూస్తే వయ్యారి బామలా కనిపించిందంటే అది పార్థీనియంగా మీరు గమనించాలి. ఈ మొక్కలు ఎక్కువగా ఏంటంటే జూన్లో మొలకెత్తి వర్షాలు పడిన తర్వాత జూలై నుంచి ఆగస్టులో ఇవి ఆగస్టు చివరికల్లా పూత దశకు వస్తాయి. మళ్ళీ సెప్టెంబర్లో పూత మాడిపోయి విత్తనాలు భూమిలో రాలిపోతాయి. మళ్ళీ అప్పుడు వర్షాలు పడితే మళ్ళీ కూడా తయారైపోతుంది. ఎందుకంటే దీనిలో విత్తనోత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ. ఒక మొక్కను కనుక వదిలామంటే 10,000 నుంచి 15,000 వరకు కూడా విత్తనాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు కూడా మనకి గాలి ద్వారా ఒక 3 కిలోమీటర్ల వరకు కూడా అవి ప్రయాణించి మళ్ళీ వ్యాప్తి చెందుతుంటాయి. ఇన్ని రకాలుగా సమస్య కలుగజేస్తున్నటువంటి ఈ పార్థీనియం కలుపుని మనం సమర్థంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సామూహికమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది ఒకసారి పూతకు వచ్చిందంటే మరలా అది నిర్మూలించడం చాలా కష్టం. కాబట్టి ఈ పార్థీనియం నివారించాలంటే అవి శాఖీయ దశలో ఉండేటప్పుడు మొక్క మొలిచిన తర్వాత పూత దశకి రాకముందుగానే వాటిని పీకి నాశనం చేయాలి. ఈ పొలాల్లో కనుక పార్థీనియం బాగా ఎక్కువగా ఉంటే వాటిని పూత దశకు రాకముందే పీకి వాటి నుంచి కూడా మనం మళ్ళీ ఎరువు తయారు చేసుకోవడానికి, కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా వీటి నివారణ కోసం మనకి మరి ఎక్కువగా ఉంటే ఇప్పుడు కూలీల సమస్య ఉంది, మరి మొక్కలను పీకి తగలపెట్టడం కానీ పీకి కంపోస్ట్ చేయడం కష్టం అనుకుంటే అప్పుడు మనం కొంతవరకు రసాయన మందుల వైపు వెళ్ళొచ్చు. అంతర్వాహిక కలుపు మందులని కూడా ఉన్నాయి. వీటిని కూడా మొక్క 20-25 రోజులు లేదా ఒక అడుగెత్తు ఉన్నట్టు పూతకు ముందుగానే ఒక అడుగెత్తు ఉన్న సమయంలోనే మనం పారాక్వాట్ అనేటువంటి కలుపు మందు అయితే కనుక లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే కనుక ఈ మెకానికల్ పద్ధతుల్లో అయితే ఎక్కడైతే పార్థీనియం మరీ ఎక్కువగా ఉంటే దానికి కిరోసిన్ లాంటిది స్ప్రే చేసి తర్వాత ఎండిన తర్వాత మంట పెట్టేయడం కానీ ఈ విధంగా చేయాలి. విత్తనాలు తయారైనటువంటి ఈ పార్థీనియం మొక్కలు పీకి పడేయడం వల్ల ఆ విత్తనాలు కూడా మళ్ళీ భూమికి చేరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కనుక ఒక సంవత్సరం కనుక వదిలిపెట్టామంటే దాన్ని నిర్మూలించడానికి 5 నుంచి 6 సంవత్సరాల పాటు పడుతుంది. కాబట్టి ఈ పార్థీనియాన్ని ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టుకుంటేనే మనం నివారించడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా పార్థీనియాన్ని నిర్మూలించడానికి ప్రజలు, మున్సిపాలిటీకి సంబంధించిన పట్టణ మున్సిపాలిటీ అలాగే రైతు సోదరులు అందరూ కూడా సహకరించి ఈ పార్థీనియాన్ని నిర్మూలించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి. ఏటా ప్రత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందంటేనే రైతులకు ఈ పంటపై ఎంత మమకారమో అర్థమవుతుంది. ప్రస్తుతం పంట శాఖీయ దశ నుంచి పూత దశ వరకు ఉంది. ఓ పక్క ఉక్కపోత, మరో ప్రక్క వర్షం మార్చి వస్తుండటంతో ప్రత్తి పెరుగుదల ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రత్తికి రసం పీల్చే పురుగులకు తోడు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల దాడి కూడా తోడయింది. అలాగే అధిక వర్షాలకు కాయకుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకున్నప్పుడే మంచి దిగుబడులు పొందవచ్చునంటూ ప్రస్తుతం ప్రత్తి పైరులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. ఈ పత్తిలో ప్రప్రథమంగా రైతులు చాలా వరకు ప్రైవేట్ హైబ్రిడ్స్ని ఎక్కువ మొత్తంలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ హైబ్రిడ్స్లో చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల, అంటే మనకి పొడి వాతావరణం, మనకి వర్షాలు ఆలస్యమైనప్పుడు మనకి ఈ యొక్క బెట్ట పరిస్థితులు అలాగే వేడి వాతావరణంతో మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు గమనించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి 3 రకాలు మనం గమనించవచ్చు. మొదటిది మనకి తామర పురుగు, రెండవది మనకి పేనుబంక, అలాగే మూడవ యొక్క రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే తెల్లదోమ ఎక్కువగా ఆశించి మనకి నష్టం కలుగజేయడం జరుగుతుంది. ఈ 3 రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావం కూడా ఆకుల అడుగు భాగాన మనకి రసం పీల్చి ఈ యొక్క మొక్కను వాడిపోయి వడలిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే యొక్క పురుగుల నివారణ కోసం
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ఎంతో ముఖ్యం. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకి తెల్లదోమకి సంబంధించినటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు మనకి ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవడం వల్ల ఈ యొక్క తెల్లదోమలు ఆ యొక్క జిగురు అట్టలకు అతుక్కొని పంటపై ప్రభావం చూపకుండా ఉంటుంది. అలాగే తామర పురుగులు యొక్క ప్రభావం తగ్గడానికి నీలిరంగు జిగురు అట్టలు మనకి ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ప్రభావం కూడా సాధ్యమైనంత పొలంలో తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మన రసాయనిక మందులైనటువంటి అస్టమిప్రిడ్ అనేటువంటి పొడి మందును మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి థయోమిథాక్సమ్ అనే మందును కూడా మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ లిక్విడ్ సంబంధిత మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును మనకి ఎకరానికి 60 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనకి పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పత్తిలో ఎక్కువ శాతం మనకి దిగుబడి అలాగే మార్కెట్ నష్టం కలగజేసేటువంటి పురుగుల్లో ముఖ్యంగా మనకి గులాబీ రంగు పురుగు. ఈ యొక్క గులాబీ రంగు పురుగు మనకి పంట 45 రోజుల దశల నుండి ఆశించి అలాగే పత్తి తీత వరకు కూడా మనకి అందులో ఉండి నష్టం కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రప్రదంగా మనకి పత్తిలో 45 రోజుల తర్వాత మనకి లింగాకర్షక బుట్టలు గులాబీ రంగు సంబంధిత లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 నుండి 10 చొప్పున మనం అమర్చుకొని మనకి ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అయినప్పటికీ పొలంలో మనకు కనిపించినట్లయితే మనకి ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా లాంబ్డా సైహలోత్రిన్ అనేటువంటి మందును మనకి 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అలాగే అధిక వర్షాలు కురుస్తున్నటువంటి ప్రదేశాల్లో మనకి కాయ ఏర్పడ్డ తర్వాత మనకి కాయ కుళ్ళు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బోల్ రాట్ అనేది కూడా మనం చెప్తా ఉంటాం. ఈ యొక్క బోల్ రాట్ నివారణ కోసం కూడా మనకి ప్రోపికోనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్టీరియా సంబంధిత మనకి ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే మనకి స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని ఈ యొక్క పత్తి పంటను ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతులు ప్రస్తుతం చెప్పినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడితో పాటు ఆరోగ్యకరమైనటువంటి పంటను చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన 2024 ప్రారంభమైంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న 150కి పైగా స్టాళ్లలో ప్రదర్శించిన దేశీ విత్తనాలు, సేంద్రియ ఎరువులు, పండ్లు, ఆకుకూరలు, పూల మొక్కలు, ఇండోర్, అవుట్డోర్ మొక్కలు, బోన్సాయి మొక్కలు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హార్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు. మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని, ఆ ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో చెట్లకి ప్రాధాన్యతనిచ్చి వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సాహిస్తూ హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం. చాలా మంచి జనం ముట్టింది ఈడ. ఈసారి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు, వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. కమిషనర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక్కడ మంచి ఇది సెరమనీ జరిగింది. పబ్లిక్ కూడా పొద్దు 8 o'clock నుంచి ఇక్కడ పబ్లిక్ ఇట్లనే మంచిగా వస్తుంది. ఆ మూడు కూడా చాలా బాగుతున్నాయి. ఈసారి చెట్లు కూడా చాలా మంచి చెట్లు, క్వాలిటీ చెట్లు ఎక్కువ క్వాంటిటీలో కూడా వచ్చాయి.
అన్ని మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకొకటి ఈసారి మనం చూస్తున్నాము టెర్రస్ గార్డెన్కి చాలా మంచి మెటీరియల్. ఇప్పుడు గ్రో బ్యాగ్ కాకుండానే మనకు పెద్ద ట్రేస్ గిట్ట స్టాండ్స్ గిట్ట వచ్చినాయి. దీంట్లో మూవింగ్ స్టాండ్స్, దాంట్లో వాటర్ సప్లై కూడా చాలా బాగుంది. దాంట్లో మనకు వాటర్ తక్కువ దొరుకుతుంది, వెయిట్ తక్కువ అవుతుంది. గార్డెనింగ్కి సంబంధించి అన్ని అంటే ప్లాంట్స్ నుంచి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్లాంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఎక్కడ దొరకని వెరైటీస్, ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో, గార్డెనింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన 1 పాయింట్ డెస్టినేషన్ లాగా మనం చెప్పుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి వివిధ రకాలైన MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో భాగంగా మేము వెజిటేబుల్ పండాల్స్ కానివ్వండి, గ్రోయింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ కోసం కూడా సబ్సిడీ కింద మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ద్వారా ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే ఎవరైతే ఇష్టపడుతున్నారో టెర్రస్ గార్డెనింగ్, ఎందుకంటే స్పేస్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఇన్ ద సిటీస్ కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెర్రస్ గార్డెన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ యాక్టివిటీస్ మేము ప్రతి సాటర్డే అండ్ సండే చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా ఎంతూజియాస్టిక్ ఉంటే తప్పనిసరిగా ఆ ట్రైనింగ్ క్లాసెస్ కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంది. నగరంలో టెర్రస్ గార్డెనింగ్ సంస్కృతి పెరగడంతో మొక్కలు పెంచే వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. మొక్కల ప్రేమికుల అభిరుచికి తగ్గట్లుగానే విభిన్న మొక్కలు మేళాలో కొలువుదీరడంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన సమస్తం ఒకే చోట లభ్యమవుతుండడంతో ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ చాలా బాగుంది. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అన్నీ బయటికి వెళ్ళి మనం కొనుక్కొస్తుంటాం అక్కడ ఇక్కడ. అలా కాకుండా ఒకే దగ్గర మనం గ్యాదర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పార్ట్స్, స్టాండ్స్, మెన్యూర్స్, లిక్విడ్స్ కానివ్వండి, బోన్సాయి కానివ్వండి, ప్రతి ఒక్క వెరైటీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి కలెక్షన్ చాలా బాగున్నాయి. మెయిన్లీ ఆర్కిడ్స్ అండ్ ఆల్ బాగున్నాయి. సో రేర్ కలర్సే ఉన్నాయి ఈసారి కలెక్షన్ కూడా. చూసి చాలా రకాలు ఉన్నాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి. వచ్చి కొన్ని కొట్టడం జరిగింది. అలాగనే వెరైటీస్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నిజంగా సిటీలో ఏదో ఒక ప్లేస్లో ఉంటాయి కానీ ఇక్కడ ఒక 20-30 స్టాల్స్ ఉండగానే వెరైటీస్ మనం చూడగలుగుతుంది. మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే ఇటువంటివి మీ ద్వారా అందరికీ వెళ్తాయి, లేకపోతే తెలియదు. రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు, అవేర్నెస్ బాగా క్రియేట్ అవుతుంది. మేము భీమవరం నుంచి వచ్చాము. మాది షేరింగ్ థాట్స్ అనే ఛానల్ ద్వారా మేము ఇక్కడ రకరకాల మొక్కల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్లాంట్ని మేము ఇక్కడ నర్సరీ మేళాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి. లాస్ట్ ఇయర్ అయితే మినియేచర్ కదంబాని తీసుకొచ్చాము. ఈ సంవత్సరం ఈ గోల్డెన్ చైన్ తీసుకొచ్చామన్నమాట. ఇది ప్లాంట్ కొంచెం పెద్దదయ్యే కొద్దీ కూడా మనకి ఈ బంచ్ అనేది పొడుగు పెరుగుతుందండి, కిందకు వస్తుంది అనమాట. ఇందులోంచి ఫ్లవరింగ్ వస్తుంది చూసారా, ఇది హైలైట్ అవుతూ ఉంటుందండి. గోల్డెన్ కలర్లో ఉందని గోల్డెన్ చైన్ అని పేరు అనమాట దానికి. ఇది మనకి ఎక్కువగా ల్యాండ్స్కేప్స్ చేసిన దగ్గర వేస్తూ ఉంటారండి. మనకి ఏంటంటే టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాంట్ 9,000 అండి. అంటే 9,000 అయినా సరే భయపడకుండా తీసుకునే వాళ్ళందరూ సరే మన నర్సరీకి వస్తూ ఉంటారనమాట. అతివలను ఎట్టే ఆకట్టుకునే రంగురంగుల గులాబీలు, బంతులు, చామంతులు, లిల్లీలు, మల్లెలు, జాజి, తామర, ఎడినియం వంటి పూల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యంపై పెరిగిన స్పృహతో ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి, యాపిల్, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, ఇతర విదేశీ పండ్ల రకాల మొక్కలు కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.